శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుగారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు వీళ్ళు మతం మారుతున్నారా లేకపోతే యేసు ఆల్రెడీ వచ్చాడు మన మతంలో. ఈయన మారుస్తున్నారా? యేసు మన మతంలోకి వచ్చాడు. ఇప్పుడు అదే వైరల్ అవుతున్నాయి. వీళ్ళు మార్చేశారా ఆయన? అతను మార్చారు. వీళ్ళు మతం మారలేదు. ఎలా అంటే మీకు ఎదరాయ్యే తెలుసుగా, ఎదరాయ్యే హిందీలో మీకు అదొకటే తెలుసు. అటు వెళ్ళని చెప్పడానికి మీరు ఏం చేస్తారు? అడిపోయి చెప్తాం. పట్టుకున్నారుగా సేమ్. నాకు అంటే డౌట్, ఇప్పుడు ఏదైనా అక్కడ సంస్కృతి ఏదైతే ఉందో ఇక్కడ సాంప్రదాయాలని ధ్వంసం చేస్తూ ఆ విధంగా చేయాల్సిన అవసరం ఏముంది? భలేవారు నాన్న మీరు. వాళ్ళకి తెలిసిన విద్యది. ఓకే, ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్న సాంప్రదాయాన్ని దానికి మీరు గమనించాలన్నా కాదన్నా. సి ఫర్ చీటింగ్ ఒక్క దీంట్లోనే ఉంది. ఇప్పుడు ఇస్లాంలో తీసుకుంటే వాళ్ళకి సంబంధించింది ఏది కూడా కాపీ పేస్ట్ చేయరు. వీళ్ళు ఎందుకు అట్లా విధంగా చేస్తున్నారు? ఇప్పుడు అస్తిత్వం లేని వాళ్ళకి ఆస్తిక్యం ఎలా వస్తుంది? ఏం చెప్పాను నేను? కానీ అస్తిత్వమే లేదు కదా వాళ్ళకి. అంటే బేస్ లేదు కదా. ఇప్పుడు నేను ఎవరినో నువ్వు గమనించవయ్యా, నువ్వేదో నన్ను తిడుతున్నావు పిలక అది ఇది అని చెప్పి, మీ మదర్ కూడా చీర కడతారు, మా అమ్మ చీర కడుతుంది. ఎందువల్ల అంటావు? నువ్వు నమ్మిన బుక్లో చీర లేదు, నేను నమ్మిన బుక్లో చీర ఉంది. రామాయణంలో సీతాదేవికి భరద్వాజుడు వారి మిస్సెస్ చీర ఇస్తుంది. ఇది నలగని చీర. సో ఎక్కడ ఈ చీర కట్టిన ప్రతి తల్లి హిందువే. అర్థమైందా? వాళ్ళు ఒక భ్రమలో బతుకుతున్నారు. మీకు అర్థం కావాలంటే, ఒక నక్క అడవిలోంచి బయటకు వచ్చింది, ఒక గుంటలో పడిపోయింది. ఎక్కడది? చాకల ఆయన నీళ్ళు రంగు పోసాడు, అందులో పడిపోయింది. అది తెల్లారి ఎట్లా కష్టపడి బయటకు వచ్చింది. అలా నడుస్తూ నడుస్తూ చెరువు దగ్గరికి వచ్చింది. భలే ఉన్నాను నేను అని మళ్ళీ అడవికి వెళ్ళింది. దీన్ని చూస్తే అందరూ అమ్మో ఏదో కొత్త జంతువు వచ్చిందన్న. ఇది కూడా దొరికిందే ఛాన్స్ కదా. అది ఏం చెప్పింది? అవును, నేను ఇప్పుడే దేవుడిని కలిసి వచ్చాను, దేవుడే నన్ను పంపించాడు ఈ రాజ్యాన్ని అంతా చూసుకోమని. పీసు బూజుగా వచ్చుచున్నాడని పాడుపడతారుగా, అలాగా ఇది చెప్పగానే అమ్మో కొత్త జంతువు, నా మాట వినకపోతే ఏనుగుని ఆవకాయ నంచుకుని తినేస్తాను, పులిని పులిహార చేసేస్తా, ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు అని చెప్పింది. ఇవన్నీ భయపడిపోయింది. టుడే ఆన్వర్డ్స్ మై వెహికల్ ఈజ్ లైన్. అది దాని మీద ఎక్కి తీరడం, ఏనుగు మీద ఎక్కి తీరడం, దీనికి పులి వెళ్ళి వేటాడి తేవడం, వీళ్ళందరూ రెసిస్టెంట్స్. ముందు ఫస్ట్ ఏం చేసిందంటే, ఇది ఈ నక్కలు దేశదిమ్మర్లు దేశాన్ని దరిద్రం వీటిని బయలుదేరింది. ఎందుకని? స్వజాతికి కనిపెట్టారు కదా, వీటిని అన్నింటినీ తరిమేసింది. తరిమేసి పులి వేటాడి తెస్తుంది, సింహం వండి పెడుతుంది, ఏనుగు అంబారి మీద దిప్పుతుంది, మిగిలిన జంతువులు విసురుతున్నాయి, ఇది తింటుంది. రాజభోగం. అవి కూడా నిజంగా ఏదో పంపించారేమో, మహిమ లేని దేవునికి మహిమ కలుగ్గా కాని టైపులో అవి కూడా అలా జీవిస్తున్నాయి. ఓ సాయంత్రం వేళ మంచి మేఘాలు వచ్చి మంచి అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. మేఘాలు వచ్చి వానకు ముందు అట్మాస్ఫియర్ భలే మారిపోద్ది కదా. అలాంటి వాతావరణంలో నక్కలకి ఆనందం వస్తుంది. అవి ఇలా మోరెత్తి వాటి స్టైల్లో ఊలా అంటారు, ఈల వేసినట్టుగా ఊ అన్నారు. దీనికి ఇంకా నవనాడుల్లోంచి రసమూరి సేమ్ ట్యూన్ పడింది. పక్కనే పులి, వెంటనే ఇది బలి పంజా వేసింది. అదనమాట, అయిపోయింది. సో ఇంతకీ నక్కెవరు? అదే పాస్టర్. కానీ వీటిని అడ్డుకట్ట వేయచ్చు కదా మీలాంటి వాళ్ళందరూ. ఎందుకు మేమేం చేస్తాం? ఇప్పుడు నాన్న, ఇప్పుడు నాకు ఫోన్ చేశారు, ఎక్కడో కడప జిల్లాలో ఒక కళ్యాణ మండపం అద్దెకిచ్చారు. అద్దెకిచ్చినోడికి ఏముంది, డబ్బులు వస్తే ఇస్తాడు. ఎవరికి ఇచ్చాడు? మన సత్యబాబు తెలుదా మీకు? ఆయిల్ అమ్ముతాడు కదా, కలవదు సతీష్ బ్రాంచ్. ఈ పల్లెల్లోకి వెళ్ళి అతను నెలకు 3,000 మందిని మతం మార్చి ఈ దేశ నాశనానికి పూనుకుంటున్నాడు. ఎత్తుగా అతను ఊరు
కాపవరం అని తణుకు దగ్గర అది. సో ఒక వెస్ట్ గోదావరి వాడు అంత వేస్ట్గా తయారవడం అంటే సార్ వేరే కథ అనుకోండి. అదే ఒక ఎవడైనా తన పూర్వీకులు, తన దేశము, తన ధర్మము ఇవేమీ లేని దరిద్రులు అలా మారతారో వేరే కదా. సో ఇక్కడ ఈ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇక్కడ కల్వరి టెంపుల్ను కూడా, టెంపుల్ అనే పదం హిందువులది, అది ఎందుకు పెట్టారు? కాదు నాన్న, ఇంకా అక్కడ ఇప్పుడు సతీష్ వాళ్ళ బాగా చీర కడతా లేదా చెప్పు, మొత్తం సతీష్ అనే పేరు ఉందా చెప్పు. ఓకే ఓకే, నీకు అర్థం కావాలి. వాళ్ళు సీ ఫర్ క్రిస్టియన్, సీ ఫర్ చీటింగ్, అది ఫిక్స్ అయిపోయింది, మిక్స్ అయిపోయింది. ఇక అది వేరు ఇది వేరు అనకు, నువ్వు రెండు ఒకటే. నువ్వు చీటింగ్ అన్నా ఒకటే, క్రిస్టియన్ అట్లా తయారైపోయారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే చాగంటి గారు చెప్తారు కదా, ఎవరైనా కొంచెం కూర్చున్నప్పుడు బురద అంటుకుందాను ఆ బట్టలకి, అలాగే మాసిపోయింది ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడు. సో వాళ్ళు రావడమే బురదలోంచి స్విమ్మింగ్ చేస్తూ వచ్చారు. ఇక నువ్వు ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. వాళ్ళు బుక్కే బురద, దానివల్ల వాళ్ళకి ఎక్కింది దొరద. ఈ కలవరి బ్యాచ్ కలవరాన్ని కలిగించడానికి కళ్యాణ మండపం బుక్ చేశారు. ఆయన నాకు ఫోన్ చేశాడు, సౌండ్ చేయకండి అని తిడతాను. ఆయన ఫోన్ చేశాడు, మా ఫ్రెండ్దే అండి కళ్యాణ మండపం, తెలియకి ఇచ్చాడు అని. చెప్పండి ఇప్పుడు మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పండి అన్న. మరి ఏమన్నా అవుతుందేమో మనం ముందు ఒప్పుకుని మళ్ళీ వెనక్కి అంటే తప్పే ఉంది, మేదో పరిశుద్ధం అనుకున్నామండి, అది అశుద్ధం అని మాకు తెలియదు సార్, ఈ అశుద్ధం మాకు వద్దు సార్. నేను ఏం సలహా చెప్పానంటే, మీరు ఇప్పుడు పీడిఎఫ్ వస్తుంది సరే, ఇది పరిశుద్ధం అనుకున్నాం, ఇది అశుద్ధం మాకు తెలియక ఇచ్చాం, ఈ దరిద్రం మా కళ్యాణ మండపంలో జరగకూడదు, ఇది కళ్యాణం అంటే శుభం జరగాలి, ఈ దరిద్రం నువ్వు ట్రై చేస్తావా? జస్ట్ అలాంటి గొప్ప కార్యాలన్నీ కాదయా, నువ్వు చదవలేవు, నువ్వు చదువుతావు అంట. గొప్ప కార్యాలు కళ్ళతో నోటితే అలాగే చదవలేదు, చేస్తాం. కళ్ళతో తిరగేసి ఇచ్చే, కళ్ళతోనే కదా, కళ్ళతో నోటితే నీ ఎవడ వల్ల కాదు, కళ్ళతో నోటితో. ఇది మీరు చదవాల్సింది గమ్మునంటే నేను చెప్పేది అట్లా కాదు. అంత పచ్చిగా ఉంది అది, అంత దారుణంగా ఉంది అది. ఇప్పుడు నేను చదవాలంటే పబ్లిక్ బాగోదని నేను చెప్పేది ఏంటి, ఎన్నాళ్ళు గొంతు చించుకునేది ఏంటి బాబు, ఇదే వాళ్ళు వింటున్నారా? ఇంకేందుకు గురుగారు ఇప్పుడు సరే పోనీ నువ్వు ఇంకోలా చెప్తాను. ఓకే, నువ్వు ఎలాగ సందర్భం తెచ్చావు, నాకు నీరసంలో కూడా రసం తెప్పించావు. మా గురువు 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళాను నీ దెబ్బకి. ఓకే, ఒకసారి ఇంద్రుడిని శపించారట ఎవరు, వాళ్ళ గురుగారు ఏదో మిస్టేక్ చేస్తే, యూ బికమ్ పిగ్ అని. నువ్వు బిగ్గు, యూ బికమ్ పిగ్, వితౌట్ బిగ్గు ఈ బికమ్ పిగ్. పంది అయిపోయాడు ఇంద్రుడు, పంది అయిపోయాడు. పంది అయిపోతే రోమింగ్. కానీ అక్కడ మరి ఏమంటారు, చూసుకోవాలి కదా, అడ్మినిస్ట్రేషన్ ఎవడు లేడు. ఓకే, ఎవడో అడ్మినిస్ట్రేషన్ లేకపోతే మిస్టేక్ చేశాడు, చేపించాం. సో మళ్ళీ వచ్చాడు గురుగారు, వచ్చి మరి వచ్చారు అక్కడ అడ్మినిస్ట్రేషన్ లేదు, నా శాప వెనక్కి తీసేస్తున్నాను అన్నాడు. మీరు ఎవరైనా అంటాడు, ఈ 10 రూపాయల ఇంద్రుడు. నీ గురువు గారు రా, అక్కడ మేనక ఈజ్ వెయిటింగ్, రంభా ఈజ్ వెయిటింగ్, ఓరస్ ఈజ్ ఫైటింగ్ అని చెప్పాడు. అవన్నీ ఎందుకంటే యు ఆర్ ఇంద్ర అన్న. నో నో నో, యు ఆర్ నాట్ సీయింగ్, యూ డోంట్ సీ మై ఐ హ్యావ్ ఫ్యామిలీ అంటాడు. 10 పిల్లలు ఉన్నాయి మాకు, ఫుడ్ అంటే కరువులే, వీఆర్ స్విమ్మింగ్ ఇన్ ఫుడ్, దిస్ ఇస్ అవర్ బెడ్. ఎంత జాయ్ఫుల్ లైఫ్ ఇంద్రుడు. ఓరస్ అంటే వెయిట్ నువ్వు అంటాడు. యాజ్ ఎ పిగ్ ఈ క్లైమింగ్, ఈ రిజెక్టింగ్. ఈ ఇంద్రుడు ఇంద్రభోగాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు. నాకు ఓరస్ అక్కర్లేదు, ఈ బుర్రకు జాలంటాడు. అంటే గురువుగారు అన్నాడు, అంటే బాగుందా? చాలా బాగుంది. వాట్ ఏ లైఫ్, స్విమ్మింగు ఫుడ్లోనే, ఈటింగు ఫుడ్డే, స్లీపింగు ఫుడ్డే అంటున్నాడు సౌండ్తో, సౌండ్ పార్టీలాగా అంటుంటే చాలా బాగుందా? ఎస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఫైన్ అంటున్నాడు. అవునా, అలా చూడన్నారు. అక్కడ కత్తి నోరుతున్నారు. ఏదో చాలా బాగుందా, నేను పైకి రారా అంటే పైనకి రారా అంటే ఫైన్ అంటున్నావు కదా, ఇప్పుడు పెయిన్ అంతా చూడరా అని చెప్పారు. దెన్ ఇంద్ర కమ్ టు ఇంద్రియాస్, ఈ కమ్ టు సెన్సెస్ అండ్ ఈ గో బ్యాక్ టు ద హెవెన్. ఇది మా గురువుగారు చెప్పినప్పుడు, మేము పిల్లలుగా ఉన్నప్పుడు మా పొలం చేను గోడల మీద అలా తిరుగుతూ ఉంటే మాకు కనబడుతూ ఉండేది, వినబడుతూ ఉండేది ఆ దూరంగా. ఏంటిది? పందిని
చంపే టైంలో మాత్రమే దానికి ఆకాశం ఉందని తెలుస్తుంది. ఓకే. అసలు ఆకాశం అనేది ఒకటి ఉన్నట్టు పందికి తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదంటే దాని శరీర నిర్మాణం ఎప్పుడు లో ప్రొఫైలే, మెడ ఉంటుంది దానికి. తెలుసా మీకు? ఓకే ఓకే. ఇప్పుడు ఒక మేకని నరకాలి, మెడ ఉంటుంది. రైట్. ఒక కుక్కని మెడ ఉంటుంది, మనిషి మెడ ఉంటుంది. పందికి మెడ లేదు. కావాలి చెక్ చేయండి. మొత్తం అంతా కలిపి ఉంటుంది కదా. సో అందువల్ల దాన్ని ఇలా ఒక్క వేటుకు నరకడం అట్లా ఏం కుదరదు. అందుకని దాన్ని ఊసలు పెట్టి తీగలు పెట్టి కట్టేస్తారు. కాళ్ళు మూతికి ఊసలు చుట్టేస్తారు. చుట్టేసి ఇనప చొవ్వలతో కర్రలతో బాది 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 దాన్ని మూతి కట్టేసి అంటుంటే అలా బాది బాది పొడిచి 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 చంపేస్తారు. ఆ చంపితే కాల్చుకుని ఇంకా వాళ్ళు చేయాల్సింది చేస్తుంటారు అనుకోండి. సో పందిని అప్పుడు ఆ కాళ్ళు కట్టి అటు ఇటు తిప్పినప్పుడు దానికి కనపడదు ఆకాశం. ఓ ఎంత ఉందంటే వచ్చింది. ఇంకా అప్పటికే సినిమా అయిపోతుంది. ఓకే. ఆకాశం సనాతన ధర్మం. ఈ మతం మారిన ఇవి. ఓకే. సో కాబట్టి ప్రపంచంలో నేను మొన్న బ్యాంకాక్లో కూడా చెప్పా, గర్వంగా చెప్పండి నేను హిందువునని. ఎందుకంటే ప్రపంచంలో ఏ జాతి మీద దాడి చేయనటువంటి గొప్ప జాతి మనది కనుక ఎవరిది కోరుకోం. సర్వే జనా సుఖినో భవంతని మాత్రమే మనం చెప్తాము. అందరూ బాగుండాలని మనం మాత్రమే చెప్తాము. కాబట్టి గర్వంగా చెప్పండి, గర్వసే కహో మై హిందూ అని. నేపాల్లో ఒక విధ్వంసం జరుగుతుంది. సో ఇప్పుడు సర్దుమణిగింది అనుకున్నాం. సో ఎవరైతే ఇప్పటి వరకు అవినీతి చేశారో వాళ్ళందరినీ వెంటాడారు. అసలు మామూలు హింస కాదు అది. ఓకే. అయితే అక్కడ హిందుత్వం కోరుకుంటున్నారు. మళ్ళీ మాకు పాత రోజులు రావాలని చెప్పేసి అక్కడ కోరుకుంటున్నారు. మంచి పరిణామం ఒకలా, ఒక ఆస్పెక్ట్లో. కానీ యువతని గన్స్ ఇచ్చేసి వాళ్ళ బిల్డింగ్స్ని వాళ్ళు తగలబెట్టుకోవడం అది చాలా పెయిన్ఫుల్. నిన్న ఒక ఆర్టికల్ చదివి చాలా పెయిన్ అయింది. తగలబెట్టడం అనేది 2 daysలో అయిపోతుంది. కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ నిర్మింపడానికి 20 ఏళ్ళు పడుతుంది. కరెక్ట్. వాళ్ళ దేశాన్ని వాళ్ళు నాశనం చేసుకోవడం. ఇప్పుడు ఎవడో వచ్చి మీ ఇంటి తగలిచ్చారా, ఇదిగో పెట్రోల్ అంటే తగలబెట్టంగా, అది వాళ్ళ దేశం కదా. అంటే అంత తీవ్రత ఉండబట్టే రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేశారు, రాష్ట్రపతి రాజీనామా కొంత. అలాగే అప్పుడు కొంత వేడికి ఆ దాడి ఉండడం అనేది సహజం కావచ్చు. కానీ వాళ్ళ బేస్ని వాళ్ళు కోల్పోకూడదు, వాళ్ళ పీస్ని వాళ్ళు కోల్పోకూడదు. అంటే మీరు గమనించవచ్చు, విధ్వంసం లేకపోతే కమ్యూనిజం లేదు, విధ్వంసం లేకపోతే విదేశీ విషమతాలు లేవు. అది న్యాచురల్, అది అందులో పెద్ద విషయం ఏం లేదు. సో మనం ఇక్కడ ఇదొక గుడ్ న్యూస్గా చూడాలి. దే కమ్ బ్యాక్ టు రూట్స్. సో మీరు గమనించండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కమ్యూనిజం ఉన్నా అక్కడ విపరీతమైన విధ్వంసం ఉంటుంది. మన దేశంలో కూడా చాలా ఫ్యాక్టరీలు అవి మూసుకుపోవడానికి కారణంలో వీళ్ళ గుండాయిజం. మంచి మంచి ఫ్యాక్టరీలు కూడా ఒక హెచ్ఎంటీ ఉండేది, ఏమైంది ఇక్కడ, ఏమైంది? ఉదాహరణ చెప్తాను అట్లా. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రపంచ కార్మికులారా ఏకంగా పెండా కూడా చెప్తారు. సో కేవలం వీళ్ళు ఆధిపత్యం అదే. మీకు ఇంకో పెద్ద జోక్ ఏంటంటే, దున్నేవాడిది భూమిని జోక్ చేస్తారు కదా ఈ కమ్యూనిస్టులు. బిగ్గెస్ట్ జోక్ అది. మావో రాజ్యంలో, జింపింగ్ రాజ్యంలో అలా అలా వస్తారా? తెలుసా మీకు? అక్కడ అంతా గవర్నమెంట్ ఆధీనంలో ఉండదు పొలం, తెలుసా మీకు? సో కాబట్టి వీళ్ళంతా సోది కబుర్లు ఇక్కడ ముచ్చట్లు చెప్తారు. ఫైనల్ ఏంటంటే గ్రహణం వచ్చింది. గ్రహణంలో మన కొవ్వూరులోనే ఎక్కడ కోబెట్టిన ఈ కమ్యూనిస్టులు 5 మగవాళ్ళకి కడుపు వచ్చింది. మొన్న కమ్యూనిస్టు కడుపు వచ్చింది, అదే టైటిల్ ఇప్పుడు దీనికి. అంటే వాళ్ళు గ్రహణం నాడు అరటిపండు తింటే ఏం కాదు అని ఈ మగవేదవులు తిని చూపించారు. అది రెగ్యులర్గా జరుగుతాను. ఇప్పుడు కడుపు వచ్చిన వాళ్ళు అరటిపండు తినకూడదని కదా చెప్పేది. వీళ్ళ కడుపు ఎవరు తెప్పించారు? మావ తెప్పించారా? రైట్. జన్పింగ్ తెప్పించారా? మాకు తెలియక అడుగుతున్నామండి. ఆ కమ్యూనిస్టులకు కడుపు వచ్చిందా? ఇది టైటిల్ కదా. ఈడుగా తినాల్సింది వీళ్ళ ఆవిడ, వీళ్ళ కోడలో తినాలి, ప్రయోగాలు కదా. అలాగే ఈ కమ్యూనిస్టులు అనబడేటువంటి ఈ నికృష్టులు ఏం చేయాలి? ఈ రొట్టెల పండుగ ఏట్రా మట్టి మెంటల్, వాడిది సెంటిమెంటల్, దాని మీద మాట్లాడాలి. టచ్ గడ్డ పగిలిపోయి మాట్లాడాలి, కలవరాయిలు మాట్లాడాలి, కచ్చీఫ్ మాట్లాడాలి. ఇఫ్ ఈజ్ నాట్ ఏ డాగ్ ఈ షుడ్ స్పీక్. దీని మీద కౌంటర్ వీడియోలు ఏం చేస్తే నెంబర్ ఎట్టండి రా, వాళ్ళకి చెప్తున్నాను.
మరి వీడియో చూసి ఏడుస్తారు కదా. అదేలే వాళ్ళు చేయకూడదు యాక్చువల్గా. ఎవరు? గర్భిణీ స్త్రీలు. వీళ్ళది వీళ్ళకి కడుపు వచ్చింది, నీకు తెలవట్లే. ఓకే, కమ్యూనిస్టులు కడుపు వచ్చింది. ఆడెవడో నా మీద వీడియోలు చేస్తుంటాడు, ఆడి పేరు చెప్పుకోడు, రావణ అంటాడు. ఆడెవడనుకుంటాడు? గొర్రెడు. ఏదో గొర్రె కలజోడు ఇట్టుకుని నన్ను తిడతా ఉంటాడు, గొర్రె. సో ఇప్పుడు మనం గమనించండి, ఏ విధానం అయినా అందులో ప్రయారిటీ, మొరాలిటీ లేకపోతే వచ్చేది క్రియాలిటీ. టీటీడీ చైర్మన్ గారు మీకు కాల్ చేసి ఏదో ఈ డిస్కషన్ ఏంటి, గుడిది? చాలా మంచి ప్రశ్న. తిరుమలలో వారు ఉన్నప్పుడు మేము ఆస్ట్రేలియాలో ఉన్నాం, ఒకరింట్లో. అక్కడ అంటే ఆస్ట్రేలియా స్టేట్ అడ్వైజర్, గవర్నమెంట్ అడ్వైజరు. వారు తెలుగు అయినా, మన తెలంగాణ అయినా, ఉప్పలైనా రాజశేఖర్ గారు. వారి ఇంట్లో ఉన్నప్పుడు చైర్మన్ గారికి ఫోన్ చేశాం. ఏమంటే ఇక్కడ టెంపుల్ మీరు కడతారా, మీరు స్థలం ఇస్తారా అని అడిగాను. నేను 10 ఎకరాలు ఇస్తాను గురూజీ అన్న. ఓకే, నేను వారితో మాట్లాడితే గురూజీ వారిని రమ్మని చెప్పండి, స్థపతులను పంపిద్దాం, ఖచ్చితంగా కడదామన్నారు. పార్లమెంట్లో వెళ్ళినప్పుడు ఆ ఎంపీతో కూడా మనం మాట్లాడడం జరిగింది. సో వారు కూడా దాని టాపిక్ అయింది, మంత్రితో కూడా మాట్లాడాం. సో కాబట్టి ఈ నెలాఖరికి ఎప్పుడో వాళ్ళు వస్తారు, మేము కలుస్తాం, మాట్లాడతాం. సో ఆస్ట్రేలియా, అందుకని నేను అక్కడ ఉన్నప్పుడే చెప్పాను, మెల్బోర్న్ వరద గోవింద, సిడ్నీ వరద గోవింద, ఆస్ట్రేలియా వరద గోవిందా అని చెప్పి. సో కాబట్టి ప్రపంచం అంతా ఇప్పుడు మేము రేపు రిలీజ్ చేయబోయే సాంగ్లో ఒక్క చిన్న మొక్క పాడేస్తాను అంతే, మీకు అంటే మనం మూడ్ అర్థం కావడానికి. ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. భారత్ మాతకి జై.